హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కానిస్టేబుల్ శిక్షణ కాలం తగ్గించాలి అంటూ సీఎంకు వినతి. ప్రస్తుతం సర్వీస్లో ఉంటూ టీఎస్ ఎల్పీఆర్బీ ఏఆర్ సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణ కాలం తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. 2014 కంటే ముందు ట్రైనింగ్ పీరియడ్ 2 లేదా 3 నెలలు ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 9 నెలలుగా పెంచిందంటున్నారు. ఆ సమయంలోని జీతాలు అందక నష్టపోతామని వాపోతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షించి శిక్షణ కాలాన్ని తగ్గించి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు శుభవార్త. డబుల్ డ్యూటీ ఛార్జీల పెంపు. డ్రైవర్లు కండక్టర్లు ఇస్తున్న డబుల్ డ్యూటీ ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. ఒక డ్యూటీ 8 గంటలకి వన్ టైం సెటిల్మెంట్గా ఈ నిర్ధారిత మొత్తం చెల్లిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రెగ్యులర్ డ్రైవర్లకు 740 ప్రస్తుతం నుంచి 900కి, రెగ్యులర్ కండక్టర్లకు 700 నుంచి 850కి, కాంట్రాక్ట్ డ్రైవర్కు 590 నుంచి 720కి, కాంట్రాక్టు కండక్టర్లకు 510 నుంచి 620కి పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ జోనల్ వెలుపల రెగ్యులర్ డ్రైవర్లకు 600 నుంచి 730కి, రెగ్యులర్ కండక్టర్లకు 530 నుంచి 650కి, కాంట్రాక్టు డ్రైవర్లకు 480 నుంచి 590కి, కాంట్రాక్టు కండక్టర్లకు 420 నుంచి 510కి పెంచారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం అంటూ న్యూస్ రావడం జరిగింది. రీషెడ్యూల్ యథావిధిగా కొనసాగిస్తారా, టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపు అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా, వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే సెంట్రల్ బ్యాంకులో సబ్ స్టాఫ్ పోస్టులు. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ శాఖల్లో 484 సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత చూస్తే ఎస్ఎస్సి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31 మార్చి 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఆన్లైన్ పరీక్ష 70 మార్కులకు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 30 మార్కులు, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ, అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్, రీజనింగ్ అన్ని శాఖల్లో ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తులు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లోనే జనవరి 9 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, ఈఎఫ్ఎం అభ్యర్థులు 175 రూపాయలు, ఇతరులు 850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్లో చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఉద్యోగ నియామకాలు వేగవంతంగా చేపట్టాలంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.